నెలకి అకౌంట్ లోకి 15,000. చంద్రబాబు బంపర్ ఆఫర్. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన కీలక హామీని అమలు చేసేందుకు దాదాపు రెడీ అయిపోయారు. ఈ శుభవార్త బయటికి రావడంతో ఇప్పుడు లబ్ధిదారులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా పెన్షన్లు పెంచి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటి పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్హత కలిగిన వారికి ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు అందించనున్నారు. దీనికి సంబంధించి కీలకమైన జీవో కూడా ఇప్పటికే జారీ అయింది. కూటమి ప్రభుత్వం వివిధ వర్గాలకు కొత్తగా ఇవ్వబోయే పింఛన్లు ఇలా ఉన్నాయి. వయసు పైబడిన వారికి, ఒంటరి మహిళలకు, మత్స్యకారులు, ట్రెడిషనల్ కోబ్లర్స్, ట్రాన్స్జెండర్స్, ఏఆర్టీ, డప్పు ఆర్టిస్ట్, కల్లు కార్మికులు, చేతి వృత్తుల వారికి గతంలో నెలకు 3,000 రూపాయలు పింఛను వచ్చేది. వీటిని 1,000 రూపాయలు పెంచి 4,000 అందించబోతున్నారు. ఏప్రిల్ నుంచి పెంపు వర్తిస్తుందని చెప్పడంతో నెలకు 1,000 రూపాయలు చొప్పున 3 నెలలకు 3,000 రూపాయలు కలిపి రానుంది. ఈ మొత్తం జూలై 1వ తేదీన వీరికి మొత్తం 7,000 రూపాయలు అందబోతోంది. మరోవైపు దివ్యాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులకు గతంలో 3,000 రూపాయలు పింఛన్ రాగా కొత్త ప్రభుత్వం ఏకంగా 6,000 రూపాయలు ఇవ్వబోతోంది. వీరికి పింఛన్లు రెట్టింపయ్యాయి. పూర్తి దివ్యాంగులకు నెలకు 15,000 రూపాయలు రానుంది. పక్షవాతం వచ్చి మంచంపై లేదంటే చక్రాల కుర్చీకి పరిమితమైన వారికి నెలకు 15,000 రూపాయలు పింఛన్ లభించనుంది. మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు ప్రధాన బాధితులకు ఇక నుంచి 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. గతంలో వీరికి 5,000 రూపాయలు మాత్రమే వచ్చేది. క్రోనిక్ డిసీజులు ఉన్న వారికి 10,000 రూపాయలు, కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన వారికి 10,000 రూపాయలు రానుంది. డయాలసిస్ చేయించుకునే వారికి నెలకు 10,000 రూపాయలను ప్రభుత్వం ఇవ్వనుంది. చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టగానే మొదటి 5 ఫైళ్లపై సంతకాలు చేసే సమయంలోనే ఈ ఫైళ్లపై కూడా సంతకం పెట్టిన సంగతి తెలిసిందే. కాకపోతే ఈ పథకం అమలు కోసం ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తయ్యాయి. ఏప్రిల్ నుంచే బకాయిలు అన్ని కలిపి ప్రభుత్వం ఇస్తుండటంతో ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.